అందరికీ నమస్తే. నిజ్జన రమేష్ ముదిరాజు తెలంగాణ జనసమితి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. నిన్న ఒక టీవీ ఛానల్కు మాట్లాడుతున్నటువంటి దేశపతి శ్రీనివాస్ గారు అందశ్రీ రాసినటువంటి పాట పైన రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నాడు దేశపతి శ్రీనివాస్ గారు. దేశపతి శ్రీనివాస్ గారు ఒకటే మీకు గుర్తు చేస్తూ ఉన్నాను, మీరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నామని చెప్పి మీరు అనుకుంటున్నారు కదా, మరి 10 సంవత్సరాల కాలంలో అందశ్రీ రాసినటువంటి పాటను రాష్ట్ర గేయంగా మీరు ఎందుకు గుర్తించకుండా పెట్టలేరని సందర్భంగా అడుగుతా ఉన్నాను. మీకు టీవీ యాంకర్ మీకు గుర్తు చేస్తే మీరేమన్నారు, అది విషయం మాకు తెలియదండి, మరి కేసీఆర్ గారు ఏం నిర్ణయం చేశారు అని చెప్పి మీరు మాట్లాడిరు. రేవంత్ రెడ్డి గారేమో ఉద్యమం లేరని చెప్పి మాట్లాడిరు. ఖబర్దార్ దేశపతి శ్రీనివాస్ గారు, మీకు ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారి పైన మీకు మాట్లాడే నైతిక అర్హత లేదు. ఎందుకు లేదంటే రేవంత్ రెడ్డి గారు పెద్దలు ఈరోజు ఉద్యమ ఆకాంక్షలను పక్కదారి పట్టించకుండా ఉద్యమకారులందరినీ గౌరవిద్దాము, అమరవీరుల కుటుంబాలను గౌరవిద్దామని చెప్పి ఈరోజు అధికారికంగా ప్రభుత్వం అందరినీ ఈరోజు ఆహ్వానించి రాష్ట్ర వేడుకలకు పిలుద్దామని చెప్పి ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారు. అందశ్రీ రాసినటువంటి పాటను రాష్ట్ర గేయంగా పెడదాము, అందశ్రీ గారి స్వేచ్ఛాది, మీరు ఆలోచించండి, ఎవరితో మాటిస్తారు, ఎవరితో సంగీతము ఇప్పిస్తారనేది మీరు ఇష్టం అని చెప్పి వారికి స్వేచ్ఛ ఇచ్చారు. ఇది కదా పెద్ద మనసు వేసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా గౌరవప్రదంగా ప్రభుత్వాన్ని నడిపే విధానం. మీరు ప్రగతి భవన్ దగ్గరికి వస్తేనే అరెస్టు చేసి జైల్లో పెట్టినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు, కీరవాణి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు అందశ్రీ గారి యొక్క రాసినటువంటి పాట అతని ఇష్టం, ఎందుకంటే రాష్ట్ర గేయంగా గుర్తిద్దామని చెప్పి ప్రభుత్వము ఆలోచిస్తున్నప్పుడు స్వేచ్ఛ కూడా కవికే ఇచ్చింది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు. 10 సంవత్సరాలు మీరు రాష్ట్ర గేయంగా ఎందుకు గుర్తించలేరు? అమరవీరులకు న్యాయం చేయలేరు, ఉద్యమకారులను నిండా ముంచిరు, నిరుద్యోగులను ఆగం చేసిర్రు. మీ గురించి మాట్లాడేది ఇంకా చాలా ఉన్నది దేశపతి శ్రీనివాస్ గారు. మీరు ఎక్కువ ఊహించుకుంటున్నారు, ఎక్కువ ఆలోచించుకుంటున్నారు. బండి కింద కుక్క పోతే బండి అంతా నేనే మోస్తున్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు దేశపతి శ్రీనివాస్ గారు. కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి పాపాలను రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న కడిగేస్తూ ఉన్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకోండి దేశపతి శ్రీనివాస్ గారు. రేవంత్ రెడ్డి గారి గురించి, రేవంత్ అన్న గురించి మాట్లాడే ముందు మీరు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. నిధులను మొత్తం దుర్వినియోగం చేసిరు, బుద్ధి ఉండాలి ఇంతనన్నా. ఒక సైడు జైల్లో మగ్గుతున్నారు చేసినటువంటి పాపాలకు. కాబట్టి మీరు మరొక్కసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు గుణపాఠమే చెప్తారని సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.